ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం 2025 జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటి, ఈ విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైంది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. స్వామివారికి పసుపు రంగు అంటే మహాప్రీతి కాబట్టి ఈరోజు పూజ చేసేవారు కుదిరితే పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే స్వామివారిని పసుపు రంగు చామంతి పూలతో పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి. ఇంట్లో పూజ ప్రారంభించడానికంటే ముందు మొదటిగా తులసి పూజ చేసుకోండి. ఏకాదశి రోజు చేసే తులసి పూజ వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ ఇంటికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు పసుపు కుంకుమలను సమర్పించాలి. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ఏకాదశి రోజున పూజ చేసి స్వామివారి పటానికి వేయండి. అలాంటి వారికి ఎవరైతే ఇలా చేస్తారో విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 పిండి దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి. ఈరోజు 7 వత్తలతో దీపారాధన చేస్తే అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి పిండి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదల్లో అయినా సరే 7 వత్తలతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం, వడపప్పును లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజ ముగించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారాలు నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి అపారమైన ధన సంపద సిద్ధిస్తుంది. మీ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించేటప్పుడు మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి.
ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు, టొమాటోలు, చింతపండు అస్సలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగును అస్సలు తినకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లిని కూడా తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలోకి ప్రవేశిస్తాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం కూడా ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్న వారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు తలకు నూనె రాయకూడదు. ఈరోజు తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుంది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 33 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్ముతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి. ఈ రోజుల్లో ఎవరైతే ఆలస్యంగా నిద్రలేగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. ఏకాదశి రోజు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అసలు అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేస్తే విపరీతమైన ధన సంపద మీ ఇంటికి లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షించి నైవేద్యాలను ఆరగిస్తాడని విశ్వాసం. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించి 7 జన్మల పాపాలు కూడా తొలగించుకోండి. ధన్యవాదములు.